యువతకి ఏ విధమైన హామీలు ఇచ్చారో యువగలం పాదయాత్ర అని చెప్పి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం విద్యార్థి సంఘాలైతేనేమి యువజన సంఘాలైతేనేమి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పక నీళ్లు నములుతూ ఖర్జూరపు నాయుడు అయినటువంటి మంత్రి నారా లోకేష్ ఖర్జూరపు నాయుడు బనవర్గారైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు నీళ్లు నములుతూ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని కేసులు పెడతాం, అక్రమంగా మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించే ధోరణి ఈ రోజు రాష్ట్రంలో నెలకొనింది. ఎందుకురా ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు స్కాములు చేసుకోవడానికి బార్లు ఓపెన్ చేస్తా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఉద్యోగాలు కూడా ఉద్యోగ కల్పన చేస్తామన్నప్పుడు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. ఎగ్జామినేషన్ ఫీజు అవుతుంటే అక్రమంగా ఫీజులు కట్టించుకుంటున్నారు, అవెందుకు కట్టించుకుంటున్నారు అని అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతూ ఉంటే విద్యార్థి నాయకుల మీద కేసులా, సంక్షేమ హాస్టళ్లకి నిధులు విడుదల చేయని ప్రశ్నిస్తే కేసులా, పిపిపి బోర్డు ఎందుకు అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసులా. అంటే ప్రజా యొక్క హితం కోరే వాళ్ళు ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే కేసులు రౌడీ షీట్లు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది ప్రజా సంఘాల నాయకులైనా మా పార్టీ నాయకులకైనా మీరు చేస్తున్నటువంటి ఈ ఉడత ఊపులకి మీ కేసులకి మేము ఎప్పుడూ భయపడపోమని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి నిరసనగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం చేసినాము. చిట్ట చివరిగా ప్రశ్నిస్తారన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నా, ఆ రోజు వాలంటీర్లకి అమ్మా నేనున్నాను, తమ్ముడు నేనున్నా, 15,000 వచ్చేటట్టు చేస్తా, 20,000 వచ్చేటట్టు చేస్తానని మాయ మాటలు కళ్ళపల్లి మాటలు చెప్పి అనేక మంది యువతను మీ వైపు తిప్పుకోవాలని మాయ మాటలు చెప్పిన ఘనత మీది. ఈ రోజు యువతకి ఉద్యోగాలు లేక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఫిలప్ చేస్తుంటే మా ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పుకునే స్థాయి కానీ మీకు లేకుండా పోయింది. దయచేసి ఆ రోజు ఇచ్చిన వాలంటీర్లో ఉన్న యువతకి ఇచ్చిన మాట అయితేనేమి, ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నటువంటి యువతకైతేనేమి, విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకైతేనేమి మీరు బయటికి వచ్చి ప్రశ్నించాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తున్నాం.